ఇక వీడిని ఇక్కడి నుంచి పంపించకపోతే ఇంకా గలీజ్ చేస్తాడు. నేనెక్కడికి వాళ్ళను. సంజు ఇస్ ఎ బ్యాడ్ బాయ్. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఓ మహాప్రభువులు, నువ్వేంటి ఇక్కడ? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, తర్వాత నేను నిదానంగా మాట్లాడుకుందాం. ఏ దొంగ, రాత్రిపూట నక్కి వంటింట్లోకి దూరిన పిల్లి దొరికిపోదారనుకొని కాపలా కాస్తోందా? భలేవాడే మావా నువ్వు. నాటి పిల్ల నాటి పిల్ల నాటి పిల్ల. ఏ సంజయ్, మర్యాదగా ఇంటికి వెళ్ళు. చెత్త మాటలు మాట్లాడితే కాళ్ళ పట్టి అవతలికి ఏడ్చేస్తాను. చెత్త మాట్లాడుతున్నానా? నీట్గానే ఉంది. నిత్య మేడం, చెత్త అంటే ఏంటో తెలుసా? రాత్రి ఆడపిల్లలింటికి ఇలా రసికరాజులా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇది చెత్త అంటే. కరెక్ట్గానే చెప్పాను కదా? ఇంతసేపు నీ మాట విని ఊరుకున్నాను. ఇది ఇంకా ఊరుకుంటే విలువ ఉండదు. సార్ ప్లీజ్, అతను తాకున్నాడు సార్. మిమ్మల్ని చూస్తే ఇంకా చెత్త చెత్తగా మాట్లాడతాడు. దీనివల్ల శాంతికి అక్కకి బాధ తప్ప అతను నోరు మోయించలేం సార్. మీకు దండం పెడతాను, ప్లీజ్ ఇక్కడే ఉండండి. వాడంతా నీచంగా మాట్లాడుతుంటే నన్ను ఆపుతున్నావా? సార్ ప్లీజ్ సార్, మీకెందుకు అర్థం కావట్లేదు? మిమ్మల్ని చూస్తే అతను ఇంకా పెద్ద గొడవ చేస్తాడు. మీకు పుణ్యం ఉంటుంది, వెళ్ళకండి సార్. సంజు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావడం లేదు. మాటలు అర్థం కాకపోతే కళ్ళెదురుగానే నిలబడ్డాడు కదా. మావా, నీకు వాళ్ళిద్దరు ఎవరిష్టం? ఏం పర్వాలేదురా, చెప్పరా రై. ఇది సంజు చాలా అతి చేస్తున్నాడు. నేను వెళ్ళకపోతే ఇంకేమేం మాట్లాడతాడు. నువ్వు ఇక్కడే ఉండి, నేను వెళ్తాను. సార్ ప్లీజ్, మీరు ఇక్కడికి వచ్చినట్టు ఎవరికి తెలీదు. ఇప్పుడు మీరు కిందికి వెళ్తే ఇంకా నీచంగా మాట్లాడడం మొదలు పెడతారు సార్. ప్లీజ్ అర్థం చేసుకోండి. అక్క అసలే కోపంగా ఉంది. తనిప్పుడు మిమ్మల్ని సంజయ్ని కలిసి చూస్తే వేరేలా అర్థం చేసుకుంటుంది. ఇంతకు మించి నేను మీకు ఏం చెప్పలేను సార్. మీరు ఇక్కడే ఉండండి, నేను కిందికి వెళ్ళి చూసొస్తాను. ప్లీజ్ సార్. బురదలో రాయి వేయకూడదని నిన్ను ఇంతసేపు భరించాను. ఇక నీలాంటి బురదని ఎలా క్లీన్ చేయాలో నాకు బాగా తెలుసు. ఈరోజు గ్రహచారం చెడ్డది నీకు. ఇన్ని రోజుల్లో నువ్వు చేసిన తప్పులకి పోలీసులు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. నిత్య, వద్దమ్మా. లచ్చి మనవడు. లచ్చి ఒక్క మాట చెప్తే అంతా సరిపోతుంది. పోలీస్ కేసులంటూ వెళ్ళొద్దమ్మా. శాంతి, చిన్న సూదే కదా అని తీసి కంట్లో గుచ్చుకుంటావా? ఎవరికెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఊరుకో. హలో, నమస్తే సార్. ఎవడో బాగా తాగొచ్చి మా ఇంటి ముందు గొడవ చేస్తున్నాడు. మేము ఆడపిల్లలం కాబట్టి ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నాడు ఈడియట్. లొకేషన్ పంపించండి, 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఇప్పుడే పంపిస్తాను సార్. ఏంటి కారణా? నాన్న, మీరు వెంటనే నాకు హెల్ప్ చేయాలి. హెల్పా? ఏంటి విషయం? ఈ సంజు నిధి ఇంటికొచ్చి గొడవ చేస్తున్నాడు. గొడవ? వాడెందుకు అక్కడికి వెళ్ళాడు? అది నాకు తెలియదు నాన్న. ఇక్కడికి వచ్చి ఇంటి మీద రాళ్ళేస్తూ చాలా చీప్గా మాట్లాడుతున్నాడు. నిత్య పోలీసులకు కాల్ చేశారు, అయినా ఆగట్లేదు. ప్లీజ్ మీరే వచ్చి ఏదో ఒకటి చేయండి. సరే, నేను చూస్తానుండు.
మాట్లాడుతున్నారు? ఏమైందో అయినా చెప్పండి. ఇలా గాబరా పడ్డం వల్ల సమస్య పరిష్కారం కాదు. నేను వెళ్ళి ఏంటో తెలుసుకుని వచ్చి చెప్తాను. అప్పటి వరకు ప్రశాంతంగా ఉండు. వదినా, వదినా, ఏమైంది? అన్నయ్య ఎందుకు ఇంత హడావిడిగా వెళ్ళాడు? మీరెందుకు ఇంత టెన్షన్గా ఉన్నారు? నాకు సరిగ్గా తెలియట్లేదు తారా. కర్ణ ఆయనతో ఫోన్లో మాట్లాడాడు. మాట్లాడుతూ ఉంటే సంజయ్ అని అనడం మాత్రం నా చెవిలో పడింది. ఈయనేమో గాబరాగా వెళ్తున్నారు. ఏమైందో నాకు కూడా తెలియడం లేదు. సంజు పేరా? ఏమైంది? చచ్చా, సంజుకి ఏమీ అయ్యుండదు. అనవసరంగా నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? సంజుకి ఏం అయ్యుండదు వదినా. మీరు టెన్షన్ పడకండి, ప్రశాంతంగా ఉండండి. ఓహోహో, నేను చూడని కేసా, నేను చూడని స్టేషనా? ఏమవుతుందో చూద్దాం. రమణ, నువ్వెవరిని పిలుస్తావో పిలు. కమాన్ కమాన్ కమాన్. ఏం మాట్లాడినా సాగిపోతుందన్న పొగరు కదా నీకు. ఈరోజు నీకు ఎలా బుద్ధి చెప్తానో చూస్తూ ఉండు. ఏ అలాగే కటౌట్ కూడా పెట్టించే. అతనికి అసలు ఒంటి మీద స్పృహే లేదు. పోనిపో, వదిలేయమ్మా. స్పృహ తెప్పించడానికి నేను ఇవన్నీ చేస్తున్నాను. నువ్వు కాసేపు ఊరుకో శాంతి. అక్క, మనం లోపలికి వెళ్దాం పద. ఇతనితో ఏంటి మాటలు? వీడేమేం మాట్లాడుతున్నాడో విన్నావు కదా నువ్వు. ఈ రోజు ఏం జరగాలో అదే జరగని. మనింటి ముందు నిలబడ్డానికి మనకేంటి? పోలీసులు వస్తున్నారుగా, బాగా ఇస్తారు వీడికి. రేయ్, ఎవడ్రా నువ్వు? రాత్రి టైంలో ఇంటి ముందుకొచ్చి గొడవ చేస్తున్నావు? ఓహోహోహోహో, ఆడపిల్లలు పిలిచారని లగెత్తుకొచ్చిన కాకి సైన్యం. తప్పుడు ఫిర్యాదని తెలిసి వాపస్ వెనక్కి వెళ్ళిపోయిన వైనం. ఏ కానిస్టేబుల్, వీడికి నట్లు బోట్లు లూజ్ అయినట్టున్నాయి. లాక్కెళ్ళి జీప్లో కూర్చోపెట్టు. స్టేషన్లో నట్లు బోట్లు టైట్ చేద్దాం. తీసుకెళ్ళాం. ఏయ్, ఏయ్, సరే మేడం, ఇతనేం తప్పు చేశాడో పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. పెద్ద మనుషులని పైత్యం తలకెక్కింది సార్ వీడికి. ఇప్పుడే వచ్చి కంప్లైంట్ ఇస్తాను. రండి సార్. రండి మేడం, రండి. నిత్య, వద్దమ్మా. ఇంత రాత్రిపూట అక్కడికి వెళ్ళొద్దు. పోనీ పొద్దున్నే వెళ్ళు. శాంతి, నేను వెళ్తుంది పోలీస్ స్టేషన్కి. మనకేం కాదు. మాతో పోలీసులు ఉన్నారు కదా, వాడికి సరి అయిన పాఠం నేర్పిస్తాను. తలుపు వేసుకుని జాగ్రత్తగా ఉండి వెంటనే వచ్చేస్తాను. అక్క, నేను నీతో వస్తాను. వెళ్ళు శాంతి, లోపలికి వెళ్ళు. జాగ్రత్త.